మీకు వెంకటేష్ గారితో థర్డ్ మూవీ కదా, వెంకటేష్ గారితో ఉన్న ఆయన మిమ్మల్ని బిలీవ్ చేసే తీరు కానీ, మీరు ఆయన మీద రాసే స్క్రిప్ట్స్ కానీ, ఎక్కడో తెలియని ఒక మోర్ దెన్ ప్రొఫెషనల్ రిలేషన్ మించి ఒక రిలేషన్ బాండ్ అయినట్టు అనిపిస్తుంది ఈ సినిమా తర్వాత. అంటే మీరు కలిస్తే ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్స్ అంటారు కదా, కొన్ని సక్సెస్ఫుల్ కాంబినేషన్, చిరంజీవి గారు కోదండరామ్ రెడ్డి గారిది ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్, అలా ఎట్ ద సేమ్ టైమ్ కొన్ని సక్సెస్ఫుల్ కాంబినేషన్స్ కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ కలిస్తే కంప్లీట్ ఇంకోసారి హిట్ పడిపోతుందన్న ఒక గట్టి ఒక కాంబినేషనల్ వాల్యూ అయితే బిల్డ్ చేయగలిగారు ఈ సినిమాతో. అవును, సో అది చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా ఇద్దరికి ఒక లైఫ్ లైన్ లాంటిది. సో వెంకీ గారికి కానీ నాకు కానీ, మేమిద్దరం ఎటు పక్కకి వెళ్ళి సినిమాలు చేసి వచ్చినా మేము కలవడానికి, సో మా కాంబినేషన్ మా ఇద్దరికి ఒక ఎనర్జీ. సో మేము ఇద్దరం కలిసి వస్తున్నామంటే ఆడియన్స్ తాలూకు ఎగ్జైట్మెంట్ కానీ, మార్కెట్లో కానీ ఇప్పుడు ఈ 3 సినిమాల తర్వాత ఒక కాంబినేషన్ క్రేజ్ అయితే వచ్చింది. సో దాన్ని నిలబెట్టుకోవాలి మేము. ఖచ్చితంగా వెంకీ గారికి నాకు ఉన్న కనెక్షన్ ఈ సినిమాతో డబల్ ట్రిపుల్ అయింది. సో ముందు F2 F3 అప్పుడు ఒక ఫ్రెండ్లీ బాండింగ్ ఉంది, ఇప్పుడు అది ఇంకా దాటి వెళ్ళింది. సో మా ఇద్దరికి అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరిగాయి, మా ఇద్దరికి ఒకరికొకరికి ఏం చెప్తే కమ్యూనికేట్ అవుతుంది, ఎవరికి ఏది నచ్చుతుంది అనేది ఇంకా ఎక్కువ రీచ్ అయ్యింది ఇద్దరి మధ్య. ఆ కమ్యూనికేషన్ బాగా స్ట్రాంగ్ అయింది. సో నాకు తెలిసి నా కెరియర్లో నేను అతి ఎక్కువ సినిమాలు చేసిన హీరో అనే దాంట్లోకి వస్తే నాకు వెంకటేష్ గారితో అవుద్దేమో అని ఒక ఫీలింగ్ ఉంది. అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా ఇద్దరు బాండింగ్ అలా ఉంది. మాకు అంటే మేము చేసే జోనర్స్ అలాంటిది, అంటే స్లీక్గా సింపుల్గా ఒక 75 డేస్లో చక్కటి ఎంటర్టైనర్స్ మేము చేసేయగలం మా కాంబినేషన్కి. సో అలా అన్నప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్కువ చేసే ఛాన్స్ ఉంది. సో అది మేము నిలబెట్టుకుంటాం. ఖచ్చితంగా వెంకటేష్ గారు నేను మల్టిపుల్ ఫిల్మ్స్తో మీ ముందుకి రావడానికి ఎప్పుడు ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉంది.